మీరు గమనించారా? అన్ని యుగాల్లో లోకానికి హాని జరిగినప్పుడు లోక కంటకులను సంహారం చేసి లోక రక్షణార్థం అవతారం తీసుకున్నాడు శ్రీ మహావిష్ణువు. కానీ ఒక కలియుగంలో మాత్రం ఆ వెంకటేశ్వరుడు ఎవరిని సంహరించకుండా ప్రజలను రక్షించడానికి మాత్రమే అవతారం తీసుకున్నారు. ఎందుకంటే కలి ప్రభావం వలన ప్రతి జీవిలోనూ స్వార్థం, పాపం, లోభం, కామం, అధర్మం జీవితాలను ధర్మంగా బ్రతకనీయవు. జీవిని పాపం చేయించడానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కొన్ని సమయాల్లో అది పాపమని తెలిసి చేయాల్సిన పరిస్థితి కల్పిస్తాడు ఆ కలి. అందువల్లే ఆ శ్రీనివాసుడు ఆపద్బాంధవునిలా, కలియుగ పాప రక్షకునిలా మనల్ని రక్షించడానికి కలియుగ అంతం వరకు మనకై కొలువున్నాడు. మనం చేయాల్సింది ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నించడం, ధర్మాన్ని పాటించడం. స్వామి కష్టాల్లో ఉన్నాను కాపాడు అంటే ఉన్న పలాన బయలుదేరిపోయే భక్తజన ప్రియుడు గోవిందుడు. అందుకే కాబోలు శ్రీనివాసుడు ఎప్పుడూ నిలుచుని సంసిద్ధుడై ఉంటాడు భక్తుల పిలుపు కోసం.